హాయ్ అండి అందరికీ. మనం పితికపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం నాటి ఎనభై నీళ్ళు తీసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ వాటిని ఇలా పితుక్కున్న తర్వాత మనం మసాలాని రెడీ చేసుకోవాలి. మసాలాకు కావాల్సిన పదార్థాలు: కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి, వేసిన గింజలు, పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. వాటిని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మసాలాను రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ పోపులో వేసి కాసేపు మరగనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని, దాని తర్వాత మనం పితికి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని అందులో యాడ్ చేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. దాని తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 1 లేదా 2 విజిల్స్ పెట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి విజిల్స్ పెట్టుకోవాలి. ఒకటి లేదా 2 విజిల్స్ వస్తే చాలు. ఎందుకంటే ఎక్కువ ఉడికిపోతే మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. అందుకోసం 1 విజిల్ పెట్టుకోండి చాలు. చూసారా ఇలాగా. ఇప్పుడు మనం దోశలోకి పితికపప్పు కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేము ఎక్కువగా సంక్రాంతికి చేసుకుంటాం, ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి నాటి ఎనప గింజలు. మాకు సంక్రాంతి స్పెషల్ అన్నమాట దోశ పితికపప్పు కూర. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. దోశ పితికపప్పు కూర తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.